కల్తీ నెయ్యి లేదంటే రసాయనాలు లేదంటే జంతువుల కొవ్వు లడ్డూను తయారు చేయడానికి అవకాశం ఉంటుందా లేదా, ఇది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలన్నటువంటి అంశం. ఫస్ట్ ఆవు నెయ్యి ట్యాంకర్ వచ్చిన తర్వాత ఆ ట్యాంకర్కి సంబంధించి ఆ వచ్చింది ఏ డైరీ నుంచి వచ్చింది, దానికి NABL సర్టిఫికెట్ ఉందా లేదా, అంటే నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ల్యాబ్ సర్టిఫికెట్ ఉంటేనే దాన్ని అసలు యాక్సెప్ట్ చేస్తారు. పాయింట్ నెంబర్ 1. రెండవది, ఆ కంపెనీ ప్రతినిధి అంటే ఆ డైరీ ప్రతినిధి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ సిబ్బంది వాళ్ళిద్దరు ప్రతినిధుల సమక్షంలో ఆ ట్యాంకర్ను ఓపెన్ చేస్తారు. ఆ ట్యాంకర్ సీల్ ఓపెన్ చేస్తారు. దాన్ని 3 అరలు ఉంటాయి. ఒక్కొక్క అరలో ఏదైతే 100 గ్రామ్స్ నెయ్యిని తీస్తారు. 3 టెస్టులు చేస్తారు సార్, 3 ఎక్స్పర్ట్లు ఉంటారు అక్కడ. 1 మాయిశ్చర్ కంటెంట్ టెస్ట్, 2 ఫారెన్ వెజిటేబుల్ ఆయిల్ టెస్ట్, 3 ఫారెన్ యానిమల్ ఆయిల్ టెస్ట్. ఈ 3 టెస్టులు చేసిన తర్వాత 2 గంటల పైగా సమయం పడుతుంది ఒక్కొక్క ట్యాంకర్కి ఈ టెస్టులు చేయాలంటే. ఇది చెక్ చేసినాక ఈ టెస్టుల్లో ఏదన్నా చిన్న వాళ్ళకి అనుమానం వచ్చినా కూడా 98% ప్యూరిటీ ఉండాలి. 97.7 ఉన్నా కూడా తీసుకోరు. సో అంత ప్యూరిటీ ఉంటేనే దాన్ని తీసుకుంటారు. సో ఆ ప్యూరిటీని అన్ని చెక్ చేసిన తర్వాత అనుమానం వస్తే వెనక్కి పంపిస్తారు. ఈ టెస్టులు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినాయి, 14 సార్లు ట్యాంకులు వెనక్కి పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది, 18 ట్యాంకుల్ని వెనక్కి పంపించారు. సో ఇప్పుడు వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి AR డైరీ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సప్లై చేయలేదు ఒక్క ట్యాంకు కూడా. జూలై 4 AR డైరీ ట్యాంకర్ ఓకే, చాలా అద్భుతంగా ఉంది, అన్ని టెస్టుల్లో పాస్ అయింది వీళ్ళ లెక్క ప్రకారం. జూలై 6 రిజెక్ట్ అయింది. మధ్యలో మీనషాను శ్యామలరావు దూరారు 5వ తారీఖు. ఈ మీనషా ఎవరు? NDDB చైర్మన్. ఆయన చంద్రబాబు నాయుడు గారు కొంచెం పర్సనల్, ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ షామీర్పేటలో పెద్ద హెరిటేజ్ ప్లాంట్ పెడుతున్నారు. ఈయనేమో ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టినని విదేశాలు పోతాడు. ఈయన పెద్ద హెరిటేజ్ ప్లాంట్ని ఎక్కడ కడుతున్నాడు తెలుసా? తెలంగాణలోని హైదరాబాద్ దగ్గరలో ఉన్న షామీర్పేటలో కడుతున్నాడు. చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా సార్, ఇప్పుడే కడుతుంది. NDDB చైర్మన్ హెరిటేజ్ ప్లాంట్ అన్నారు, ఏంటి హైదరాబాద్? అదే దానికి సంబంధించి ఆయన పర్సనల్ లింకులు ఉన్నాయి. సో అందుకని ఆయన పర్సనల్గా పిలిచారు. ఇప్పుడు ఎట్లా ఈ ప్రభుత్వం మీద మనం బురద జల్లాలంటే మీ ల్యాబ్కి మేము రిపోర్ట్ పంపిస్తాం, మీరు బురదేసేయండి అని చెప్పారు.